మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు 2 నెలల నుండి బిల్లులు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని అలాగే కన్సెంటెడ్ వర్కర్లకు 6 నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా చెల్లించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్లా ఈశ్వరి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల పద్మ మాట్లాడుతూ తక్షణమే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులు వేతనాలు చెల్లించాలని మరియు కన్సెంటెడ్ వర్కర్లకు పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలు చెల్లించాలని, నైట్ వాచ్మెన్లకు 9 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ కార్మిక చట్టాలన్నీ తుంగలోకి తొక్కి కార్మికులను రోడ్డుకి ఇచ్చారన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో భాగమని అన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. ఈ ధర్నాలో సంఘం నాయకులు దిడ్డి సుబ్బలక్ష్మి, కరుకు సుబ్బలక్ష్మి, వరలక్ష్మి, మంగ, ఎరుబండి అమ్మాజీ, రమణమ్మ, యూనియన్ నాయకులు కొప్పిశెట్టి కుమారి, ఎన్ దేవి, బి లోవలక్ష్మి, కిలాడి లక్ష్మి, కాపవరపు నాగరాజు, వి జ్యోతి, నైట్ వాచ్మెన్ నాయకులు ఎన్ వీర్రాజు, ముప్పిడి లాజర్, కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రమాదం జరిగిందంటే అండి వాళ్ళకి ఏమీ ఫస్ట్ ఎయిడ్ కిట్లు కానీ ఏమీ లేవు. ప్రభుత్వం అసలు ₹1 వాళ్ళకి ఏమీ ఏ విధంగా కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. వయసు ఉన్నంత వరకు వయసులో నుంచి ఇందులో చేశారు. రిటైర్మెంట్ అయిపోతే పక్కపోవడం తప్ప ఎంతో మంది పొయ్యిల కాడ ఉండి షుగర్లు వచ్చి బీపీలు వచ్చి అనారోగ్యాలు పాలైపోయి ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళని గుర్తించట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా వేధింపులు ఎక్కువైపోయి ముఖ్యంగా ఎక్కడికక్కడ తొలగించేసి జీతాలు వేయకపోగా పెండింగ్లు వేయకపోగా ఇప్పుడు అన్నిటికి కూరగాయల రేట్లు అన్ని రేట్లు పెంచుతున్నారు. ప్రతిదానికి రేట్లు పెంచారు. మరి వీళ్ళకి ఎందుకు జీతాలు పెంచరు? రేట్లకు అనుగుణంగా వీళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. జీతాలు ఇవ్వకుండా వీళ్ళు పొట్ట ఎలా పోసుకుంటారండి? అందరూ కూడా అంతగా ఆ పొట్ట ఆడితేనే కానీ డొక్కాడితేనే కానీ రెక్కాడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అని చేత వీళ్ళు పొట్ట పోసుకోవడానికి కూడా జీతాలు పెంచాలి. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే వేయాలి. గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి.